ఇంత మేధావి, ఇంత గొప్ప ఆలోచన పరిజ్ఞానం రెంజర్ల రాజేష్ చిన్న చిన్న విషయాలకు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాడు? ఎందుకన్నా దేవుళ్ళని తిట్టడం ఇట్లాంటి వాటికి. నేను దేవుళ్ళని తిట్టానా? నా బాధ ఏంటంటే ఇప్పుడు మనం రీసెంట్గా నాస్తికుడి వన్నా నేను హేతువాదిని, కానీ నేను చెప్తాను. ఓకే, నేను హిందూ సమాజంలో భాగమే కదా. నా మీద అన్యాయం జరిగినప్పుడు మేము హిందూ సమాజంలో నాయకులం అనే వాళ్ళు ఎవరు స్పందించారన్న. నేను ఈ సందర్భంగా చీకోటి ప్రవీణ్ గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి, ఇద్దరు మాదిగ కులానికి చెందిన వాళ్ళే. వాళ్ళు వాళ్ళ గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పేసి, ఇద్దరు మేజర్లే, గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పేసి గుడికి పోతే అయ్యగారు ఉండి, హై మీరు పలానా కులానికి చెందిన వాళ్ళు, మీరు గుళ్ళోకి రావద్దు, కావాలంటే మీరు గుడి బయట గుడి కింద పెళ్లి చేసుకోరని చెప్పన్నాడు. అయ్యగారు వినక అప్పటికి చాలా వారించారు, సార్ మీకు ఎన్ని డబ్బులు కావాలని ఇస్తాం సార్, ఎందుకు అట్లా మమ్మల్ని అడ్జేస్తున్నావు అని చెప్పంటే వినకపోతే పాపం వాళ్ళ కొడుకు, అయ్యగారు కొడుకు ఏం చేశాడంటే, నీ అమ్మ మా నాన్నకి ఇట్లా చేస్తాను చెప్పి, నేను చేస్తానండి మీకు పెళ్ళి అని చెప్పేసి ఆయన కింద చేశాను. ఆ పిల్లగాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక దాన్ని సోషల్ మీడియాలోకి పెట్టిండు. పెడితే మా వరకు చేరుకున్నాక క్రాంతి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చీకోటి ప్రవీణ్ అన్న ఒక మాట అడిగాడు, అన్న దళితుల మీద ఇట్లా అన్యాయం జరుగుతుంది అంటరాంతరం అని చెప్పారు, నీ అమ్మ నా దళిత సోదరులకు ఎప్పుడైనా అన్యాయం జరుగుతుంది నేను ఉన్న భయం ముంగట అన్నాడు. నేను ఆ విషయాన్ని ఇమ్మీడియట్లీగా చీకోటి ప్రవీణ్ అన్నకు షేర్ చేసిన. అన్న ఇది పరిస్థితి ఇట్లా జరిగింది అని చెప్పంటే ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ క్షమాపణ ఇప్పించిండు. అసుంటి హిందువులు కావాలి ఈ సమాజానికి. మమ్మల్ని కూడా హిందుత్వంలో భాగం అనుకునే వాళ్ళు కావాలా, మమ్మల్ని అంటరాని వాళ్ళని చెప్పేసి దూరం పెడతాం, మీరు గుళ్ళోకి రావద్దు, మీరు మంగళారతి తీసుకుంటే గుడి కింద ఉండాలా, మీరు స్వామి మాల వేసుకున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా వంట వేసుకొని తినాలా, ఇదేందన్నా నాకు అర్థం కాదు. ఇంకా ఉందా ఇది? అరే ఎన్ని పోరాటాలు చేయలేదన్న నేను. బండి సంజయ్ గారి నియోజకవర్గంలో, మా ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గంలో నా ఎంపీ అరవింద్ గారు, మా 2 నియోజకవర్గాలకు మధ్యలో ఉన్నటువంటి మల్లాపూర్ మండలంలో ఒక గ్రామంలో 45 రోజులు హనుమంతుడి మాల వేసుకుంటారు మా ఎస్సీలు. 45వ రోజు ఇక మనం మాల తీసేస్తాం, రేపు జాతర ఉంటుంది హనుమంతుడి గుడి దగ్గర, హనుమాన్ జయంతికి గంగలోకి వెళ్ళి స్నానం చేసి మాల తీసేసి దండం పెట్టుకొని గుండు తీసుకొని వచ్చేసి వంట చేసిండ్రు. వీళ్ళు వంట వడ్డిస్తూ ఉన్నారు. ఆ ఊర్లో ఉన్నటువంటి కాపులు వచ్చి, లంజావడుకులారా మీరు మాల మాదిగోళ్ళు, మీరు వంట మీరు వడ్డిస్తే మేము తినాలారా అని అక్కడ ఉన్నటువంటి అన్నాన్ని కూరని మొత్తం కూడా ఉడుకోవచ్చిండ్రు. చూడండి 45 రోజులు వాళ్ళతోనే ఉన్నారు. మళ్ళీ 45 రోజులు వాళ్ళతోనే ఉన్నారు, అందరు కలిసే తిన్నారు, కలిసే ఉన్నారు. అంటే మాల తీసేసిన నెక్స్ట్ వాడికి కులం ఉన్నది. మాల వేసుకున్నంతసేపు స్వామి, మాల తీసేసే కులం. ఈ విషయం మీద నా గొంతు పోయేదాకా నేను 2 ఎంపీలకు రిక్వెస్ట్ చేసిన, అన్నా మన సోదర హిందువుల మన దళిత హిందువులకు అన్యాయం జరిగింది, మాట్లాడండి అంటే ఈ ఎంపీ మాట్లాడలే, ఆ ఎంపీ మాట్లాడలే. మళ్ళా ఇదే రెంజల రాజేష్ గారు పోయి ఎస్సీ కమిషన్ చైర్మన్ పిలిపించి వాళ్ళని జైలుకి పంపించాను. నాకు అప్పుడు ఎంత బాధ అన్న, ఈ దేశంలో నేను మనిషిని కదా అన్న, ఈ నా తాతలు నా తల్లిదండ్రులు ఈ దేశం కోసం ఏం చేయలేరు అన్న, ఎందుకు మమ్మల్ని ఇంకా ఈ అంటరాంలోకి చూస్తాం అంటే 45 రోజులు మేము మాల వేసుకున్నంతసేపు మాత్రం మా లోపల కులం ఉంటుంది, మాల తీసేసినాక కులం ఉంటుంది. ఇలాంటి వివక్షలు ఇంకెన్ని అనుభవించాలన్నా మేము. అప్పుడు నేను ఈ వివక్షకు కారణమైన బ్రాహ్మణుని ప్రశ్నిస్తా. దాన్ని మనోళ్ళు ఏమనుకుంటారంటే, నేను పాస్టర్లని ప్రశ్నిస్తా, ఇటు టచ్ అనగానే కళ్ళు వచ్చినాయి, టచ్ అనగానే కాళ్ళు వచ్చినాయి, ఇదంతా అబద్ధం. నేను ముస్లింలో ఉన్న దర్గా వ్యవస్థను కూడా ప్రశ్నిస్తాను. నాకు ఇస్లాం తెలుసు, చాలామంది ముస్లింలకు అర్థమవుతుంది నేను ఇస్లాం చదివిన లేదనే విషయం. వాడు ఒకటే చెప్తాడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. ఈ ప్రపంచంలో అల్లా తప్ప ఇంకా వేరే దేవుడు లేడు. ఆ దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించిన వ్యక్తి. అందుకే మీరు చూడండి, ముస్లింలు ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేస్తారు, వాళ్ళు మసీదుల కోసం వెతకాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మరి నాకెందుకు లేదా ఆ స్వేచ్ఛ? నన్ను గుడిలోకి ఎందుకు రానియవు నువ్వు? నేను బండలు మోసిన, ఇటుకలు చేసిన, నేను అన్నింటిలో భాగస్వామి, గుడి నిర్మాణంలోనే భాగస్వామిని కదా నేను. పంతులు గారు మీరు ఏం చేసిర్రు? ఇటుకలు మోసిర్రా, మీరు సున్నం వేసిర్రా, కలర్ వేసిర్రా, ఆ కంసాలి గంట తయారు చేసిర్రా? ఏం లేదు, సీదచ్చి లోపల వచ్చి మమ్మల్ని అంటారంటూ, ఆ గుడి నిర్మాణంలో భాగస్వాములైన మమ్మల్ని ఎందుకు అంటారంటావు? అది నా ఆవేదన అర్థం చేసుకోరు. రంజన్ రాజు దేవుళ్ళని తిడతారు, దేవుళ్ళని ఎందుకు తిడతా? నేను దేవుని ప్రశ్నిస్తా, అయ్యా ఇలాంటి దుర్మార్గుడు నీ కళ్ళ ముంగట్టుంటే వీడిని ఎందుకు శిక్షించవు? ప్రశ్నించొద్దా? ఒక గొప్ప రచయితలు ప్రశ్నించారు. ఇప్పుడు ఏమన్నా చెప్తారు, పిండములను చేసి పితరులా తలపోసి కాకులకు పెట్టేటి గాడులారా పియ్యిదినే కాకి పితృడు ఎట్లాయారా విశ్వదాభిరామ వినవేమన్నాడు. నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను, శ్రీశ్రీ గారు రాసిన పాటనా? నేను దేవుని ప్రశ్నిస్తున్నా. నేను సమాజంపై ఓనా సమాజమా, నేను హిందుత్వంలో నీలో భాగం, నీ అన్నదమ్ముని నీతో పాటే ఉన్న, నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచో లేకపోతే వేరే దేశం నుంచో బతకరాలేను కదా. మరి నా మీద ఇంత వివక్ష జరుగుతున్నప్పుడు ఏ ఒక్క మానవతావాది నన్ను నోరు తెలిసి మాట్లాడే? ఇలా చీకోటి ప్రవీణ్ అన్న అతను క్షమాపణ ఇప్పించిన అలాంటి న్యాయం. అరే హిందుత్వము బలహీనపడడానికి కారణం ఎవడో గుర్తించండి. ఈ మాల మదుగులు క్రైస్తవ్యం పోవడానికి కారణం ఎవడో గుర్తించండి, వాళ్ళని శిక్షించండి. మమ్మల్ని ఎందుకు శిక్షిస్తారు? నువ్వు ఈ దేవుడి దగ్గరికి రావంటున్నావు, నేను ఏం చేయాలన్నా?
నువ్వు ఈ దేవుడి దగ్గరికి రాకు అంటున్నావు నన్ను, నేనేం చేయాలా? నాకు దేవుడు అవసరం కదా, అవును. నేను ఇంకో దేవుని వెతుక్కుంటాగా. ఇది తప్పురా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాలంలో సవర్ణులను పిలువబడేటువంటి హిందూ నాయకులు అంబేద్కర్ గారికి తోడుగా ఉన్నారన్న. అంబేద్కర్ గారు కుల నిర్మూలన కోసం మనం పోరాటం చేద్దాం. ఎస్, తప్పిది. బాబాసాహెబ్ హెచ్చరించాడు, ఒరే అమ్మ వీళ్ళని నువ్వు దగ్గరకు రానిపోతే వాళ్ళు వేరే దాంట్లోకి పోతారా అన్న. ఇది మానవ జీవితం అన్న, దేవుడు అవసరం మనకి. మరి ఒకనాడు ఇప్పుడు చిన్న చిన్న బండలు పెట్టుకుని ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లిని ఎందుకు మొక్కాల్సి వచ్చింది? నువ్వు రానియకపోతే గుళ్ళకి. అరే దేవుడి కూడా ఇప్పుడు ఊర్లలో మా మాలమాదిగా పిల్లలు గణపతులు పెట్టుకుంటారన్న. ఊర్లలో ఎట్లుంటుంది తెలుసా? మాలమాది వాళ్ళ గణపతి లాస్ట్కి వేయండిరా. వాళ్ళ లోపల ఎంత బాధ ఉంటుందన్న. నవరాత్రులు చేసిన వాడిని, అరే మీరు మాలమాదిగలు కాబట్టి ఊర్లో ఉన్న గణపతులన్నీ చెరువులో నిమజ్జనం చేసినాక లాస్ట్లో చేయాలి, వందలు చూపిస్తా అన్న. ఇటువంటి ఉదాహరణలు మా ఊర్లో మాదిగోళ్ళ గణపతులు ముంగట పెడితే తలకాయల వాళ్ళు కొట్టారు. ఒక 15 సంవత్సరాల క్రితం మాదిగోళ్ళ తలకాయల వాళ్ళు కొట్టారు, చేతులు కొట్టారు, కాళ్ళు. మీరు మీ కులమేంద్ర, మీరు ఊర్లో అందరికంటే ముందు అమ్మ దేవుడు కూడా మా దగ్గరకు వచ్చి అంటరాడు అయిపోతాడు అన్న. ఎవరికి చెప్పుకోవాలన్నా మా బాధ? నేను బాబుని ప్రశ్నిస్తే హిందుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు రెంజల్ రాయిస్ అని చెప్పి ఒక వీడియోలో రెంజల్ రాయిస్ పూర్తిగా అర్థమవుతారా అన్న. ఇంకో దాంట్లో పాస్టర్ తిరుగుతారు నన్ను, ఇలా దొంగలు యేసు ప్రభు నిన్ను వాళ్ళని పొరుగారు ప్రేమించున్నాడు. వీళ్ళు ఎవరు ప్రేమిస్తారు? ఎంతమంది గర్భవతులు చేయలేరు? ఇట్లా మాట్లాడితే వాళ్ళకు కూడా అంటే దేవుని పేరు మీద జరిగే వ్యాపారాలని ప్రశ్నించినప్పుడు వ్యాపారవేత్తల కోపం రావాలి కానీ సభ్య సమాజానికి కోపం రావద్దు. అట్లా నేను సరస్వతి మాతని ప్రశ్నించా, ఇదేం శ్లోకం రా భయ్, అసలు మన అమ్మలకి చదువు లేదు, మన అమ్మమ్మలకు చదువు లేదు, మన నాన్నమ్మలకు చదువు లేదు, సరస్వతి మాత ఎక్కడ చదువుకున్నది అని అడిగిన. తప్పైతే రెంజల్ రాయిస్ పిలిపించి మీలాంటి స్టూడెంట్లు పిలిపించి ఒక మేధావి పిలిపించి, నాన్న నువ్వు అట్లా మాట్లాడడం తప్పురా, దాని యొక్క అర్థం అది కాదు, గిది బిడ్డ అని చెప్పి నేర్పించాలా? చంపేస్తావా నన్ను? ఇంటి మీద దాడి చేసి పెట్రోల్ పోసి అగ్గి పెడతారా? నా భార్య పిల్లలు కాల్చేస్తారా? ఇది ఏ సంస్కృతి? ఎక్కడ చెప్పినా నాకు అర్థం కాదు. రాముడు చేసిండు అట్లా, కృష్ణుడు చేసిండు అట్లా, ఎవరు చేశారు? హిందుత్వం అలాంటి చెప్పలేదు. మరి వీళ్ళు ఎవరన్నట్టు నాకు అర్థం కాదు. నేను అడుగుతా, రాముడు సత్యవర్ధనుడు, ఏకపత్ని వ్రతుడు, ఒకటే బాణం ఒకటే మాట, ఈ దేశంలో కులాలు తీసాయి, మనమందరం హిందువులం అని చెప్పి ఒక సర్టిఫికేట్ నన్ను అంటానని చెప్పి చూసిన మీద నువ్వు కదా తీవ్రత చూపెట్టాలా? నువ్వు రాముడు ఎప్పుడు కావాలా? తోటి హిందువులని అంటారని చెప్పి దూరం పెట్టినప్పుడు నువ్వు రాముడు కావాలా? రాముడు యొక్క పౌరుషం అప్పుడు చూపెట్టాలా? మా మీద చూపిస్తారు. వికారాబాద్లో జరిగింది కదా మొన్న రీసెంట్గా, ఆయన 25 సంవత్సరాల నుంచి మాల వేసుకున్నాడు. ఒక మాల ఆయన మాలమాదిగోలు శివుడు మాల వేసుకోవడంలో చాలా నిష్ణార్థులు. 25 సంవత్సరాలు మాల వేసుకున్నటువంటి వ్యక్తులని అయ్యగారికి రోజు ప్రొద్దున్న నేను కూడా మాల వేసుకున్నాను. మా ఊర్లో రాముడు మాల వేసుకుని అందరికి తెలుసు. హారతిస్తాడు. అయ్యగారికి జలుబేసి జ్వరం వచ్చి రాకపోతే కొడుకు వచ్చిండు. కొడుకు వచ్చి ఏమంటాడంటే, బీసీలు కాపులు మిగతా వాళ్ళు మాత్రమే గుడి మీద ఉండాలా, ఎస్సీలు ఎవరైనా ఉంటే గుడి కింద ఉండి హారతి తీసుకోవాలన్నాడు. 25 సంవత్సరాల గురుస్వామిని కింద నిలబెట్టిండనా. ఇట్లాంటి వీటి మీద సమాజం స్పందించదు. నేనే స్పందిస్తా, ఘాటుగా స్పందిస్తా, మోటుగా స్పందిస్తా, నీటుగా స్పందిస్తా. ఎందుకంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది. నా జాతికి లీడర్ నేను కాబట్టి నా దగ్గరికి వచ్చి బాధలు చెప్పుకుంటారు. ఇలా చీకోటి ప్రవీణ నాకు చెప్తే న్యాయం జరిగింది, గట్లా జరగాల. ఎటు వేరు మరి హిందూ నాయకులంతా. ఈయన బండి సంజయ్ ఆయన ఇలా పిలిపి రేపే సవాల్ చేస్తున్నా, మీ సొంత ఏరియాలో జరిగి దాన్ని స్పందించడం ఎవ్వరు స్పందించలే. మా అరవింద్ అన్న స్పందించలే. అప్పుడు హిందుత్వాన్ని ఎట్లా ప్రేమిస్తారన్న? మమ్మల్ని మీరు హిందువులే కాదు, మీరు అంటరాన్నలు అన్నప్పుడు మాకు ఎంత బాధ ఉంటుంది? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అదే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 60 సంవత్సరాలు పోరాడి చివరికి బౌద్ధం తీసుకున్నాడు. మార్పు రావాలన్న మనుషుల లోపల. అది హిందుత్వంలో కానీ కులంలో కానీ దేంట్లో అయినా సరే మార్పు రావాలి. ఆ మార్పు కోసమే నేను ప్రయత్నిస్తా ఉన్నా. ఇప్పుడు నన్ను ఆ రోజు అయ్యప్ప స్వామిని అర్థం చేసుకోకుండా దాడి చేశారు. మొన్న రీసెంట్గా అదే అయ్యప్ప స్వాములు నన్ను పిలిచి సన్మానం చేసిండ్రు. అంటే ఒక నిజము బహిర్గతం కావడానికి కొంచెం సమయం పడుతుంది. అట్లా అన్న, ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన ఆయన మీ వాడన్న, దానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మేము భాగం కాదేమో అని ఇలాంటి చర్యలు దుఃఖానికి గురి చేస్తే ఎన్నో అవమానాలు తట్టుకుంటాం. ఈ జనరేషన్లో కూడా మేము ఇప్పటికీ చదువుకొని ఇంగ్లీష్ మాట్లాడుతూ, హిందీ మాట్లాడుతూ, ఇన్ని భాషలు మాట్లాడుతూ మేము కూడా మిగతా సమాజంలో భాగస్వామ్యమై ఇంకా సరే ఓకే. ఒక మాట ఏమని చెప్తారు, మానమాదిగలు వాళ్ళ కుల వృత్తులన్నీ కూడా మలినాలతో కూడుకొని ఉన్నాయి కాబట్టి అట్లా వాళ్ళని దగ్గరకు రానియలేరేమో కాలక్రమేణా. అంటే ఇలా లేదుగా మాకు ఆ పరిస్థితి. మేము దేంట్లో తక్కువ ఉన్నాం? రమ్మని చెప్పు. అద్దంకి దయకరన్నా మాట్లాడితే ధైర్యంగా మాట్లాడే మొగోడేవాడన్నా రమ్మని చెప్పు. ఇప్పటికి డిబేట్కి నన్ను విలువని చెప్పి నేను హిందుత్వం మీదే మాట్లాడతా. 14-18 పురాణాల మీద మాట్లాడతా, వేద ఇతిహాస పురాణాల మీద మాట్లాడతా. ఏడ చెప్పిండు? నిర్మలమైన హృదయమే భగవంతుని ఆలయం అన్నాడు. నా తస్యం ప్రతిమహాస్తి అన్నాడు. దేవుడు విగ్రహాలలో లేడు బిడ్డ, లబ్డబ్ అని కొట్టుకునే దీంట్లో ఉన్నాడని చెప్పిండు. శవమే శివం అన్నాడు కదా హరవిలాసంలో. మరి నేను ఆ శవాలను కాల్చే కాటికాపురని, నా కులదైవమే ఈశ్వరుడు. నువ్వెవడరా నన్ను హిందూ కాదనడానికి? బీజేపీలు ఇస్తారు సర్టిఫికెట్. ఈ మాట మాట్లాడితే నేను బాధ.
ఎంఆర్ ఆఫీస్ ఇస్తుందా బీజేపీ ఆఫీస్ ఇస్తుందా హ్యాట్స్ సర్టిఫికేట్? ఆఫ్ అన్న, హ్యాట్స్ ఆఫ్.